ఈ మధ్య కాలంలో డ్రగ్స్ ప్రసారం చాలా చాలా పెరిగింది. డ్రగ్స్ వెరీ వెరీ వైడ్ స్ప్రెడ్. సో మీ అందరికీ తెలుసు కదా డ్రగ్స్ అంటే ఏంటి, అందరికీ తెలుసు కదా. చేస్తాను సో డ్రగ్స్ లో కూడా ఎక్కువ కామన్ మనకి దొరికేది గాంజా. డ్రగ్ ఎక్సెసిబిలిటీ ఎక్కువ ఉంది. దాంట్లో చాలా మంది యువత దానికి అడిక్ట్ అయిపోతున్నారు. మనం మన భవిష్యత్తును మనం నాశనం చేస్తున్నాం. అంటే ఇది ఎంత సీరియస్ ప్రాబ్లం అంటే అంటే మేము ఒక ప్రోగ్రామ్ టేకప్ చేశాము. ప్రతి కాలేజ్లోకి వెళ్ళి మీలాంటి యువకులు మీలాంటి యువత అందరినీ మనం అవేర్నెస్ చేయాలి. బికాస్ దీంట్లో మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు అడిక్ట్ అయిపోతారో మీకు తెలియదు. దట్ జర్నీ ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ట్రైయింగ్ అండ్ బికమింగ్ అండ్ అడిక్ట్ ఈజ్ వెరీ వెరీ షార్ట్. సో ఫ్రీక్వెన్సీ పెరిగినాక అది ఇంకా ఎక్కువ కావాలి. వెన్ యూ వాంట్ ఇట్ మోర్, అప్పుడు మీకు డబ్బు పెట్టాలి. డబ్బు ఇక్కడ నుంచి వస్తుంది. స్టూడెంట్స్ మీ తల్లిదండ్రులు ఏదో మీకు చెప్పడానికి లేకపోతే హాస్టల్లో ఉండడానికి కొంత డబ్బు ఇస్తారు. ఆ దాంట్లో మీరు మీ స్టడీస్ చేసుకోవాలా, మీ డైలీ నీడ్స్ చూసుకోవాలా. దాంట్లో మీరు డ్రగ్స్ మీద ఖర్చు పెట్టడం స్టార్ట్ చేస్తే ఆ డబ్బు అయిపోతుంది. డబ్బు అయిపోయిన ఏం చేస్తారు, చిన్న చిన్న క్రైమ్స్, చిన్న చిన్న స్నాచింగ్లు అవి స్టార్ట్ అవుతాయి. డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడం, డ్రగ్స్ ఉంచడం, డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడం, మీ దగ్గర డ్రగ్స్ ఉండడం, ఇన్ ఇట్సెల్ఫ్ ఇట్ ఇస్ ఎ క్రైమ్. దాంతో పాటు ఈ డబ్బు కోసం డ్రగ్స్ కొనాలంటే డబ్బు కావాలి. దానికి మనం ఇంకా చిన్న చిన్న క్రైమ్స్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఏదో రోజు పోలీసులు పట్టుబడతాం. పోలీసు వాళ్ళు క్రిమినల్ కేసు ఫైల్ చేస్తారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదవుతుంది. నార్మల్ మనం క్రైమ్ చేస్తే అంటే మర్డర్ చేస్తే మాక్సిమం ఏముంది పనిష్మెంట్, లైఫ్ ఇంప్రిజన్మెంట్. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల తర్వాత బయట వచ్చే అవకాశం ఉంటుంది. డ్రగ్స్ కేసులో మీ మీద ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ డ్రగ్స్ దొరికితే మీకు 20 సంవత్సరాల శిక్ష పడే ఛాన్స్ ఉంటుంది. 20 సంవత్సరాలు. సో బీ స్మార్ట్, డోంట్ స్టార్ట్. ఎవరు కూడా డ్రగ్స్ జోలికి వెళ్ళకూడదు. ప్లీజ్ హెల్ప్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ హెల్ప్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ కంట్రోలింగ్ ద మెనేస్ ఆఫ్ డ్రగ్స్. థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా పోలీస్